హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్ మన దేశాన్ని ముక్కలు చేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా ఆ దేశానికి చెందిన మాజీ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లాహి అమన్ ఆజ్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేక ముక్కలు అయిన తర్వాత మాత్రమే బంగ్లాదేశ్ క్షేమంగా ఉంటుంది. ఇండియా కలిసి ఉన్నంత కాలము మనం క్షేమంగా ఉండలేము. మనపై ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఇండియాను విడగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక మాజీ అధికారి ఇటువంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే జస్ట్ ఈ మాజీ అధికారి మాత్రమే కాదు, మహ్మద్ యూనస్తో పాటు ప్రభుత్వంలోని అనేక మంది నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎన్నోసార్లు చేశారు. ముఖ్యంగా మహ్మద్ యూనసే 2025 మార్చిలో చైనాకు వెళ్ళి అక్కడ సమావేశంలో పాల్గొని భారత్కు సంబంధించిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటికీ కూడా సముద్ర మార్గం అనేది లేదు, వాటికి సముద్ర మార్గం కావాలంటే మా బంగ్లాదేశ్ మాత్రమే ప్రధాన మార్గం అని మహ్మద్ యూనస్ చైనాలో చెప్పారు. అంటే చైనా ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్తో పాటు నార్త్ ఈస్ట్ స్టేట్లన్నీ కూడా తన దేశంలో కలిపేసుకోవాలని ఎంతో కాలంగా కుట్రలు పన్నుతుంది. ప్రస్తుతం ఆ దేశం ఇప్పుడు చైనాను తన దేశంలో కలిపేసుకున్న తర్వాత మన అరుణాచల్ ప్రదేశ్ను టార్గెట్ చేద్దామని ఆ దేశం ముందుగానే అనుకుంది. సో అలాంటి సమయంలో మహ్మద్ యూనస్ ఏకంగా చైనాకు వెళ్ళి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రీసెంట్గా నవంబర్ నెలలో కెనడాకు సంబంధించిన ఒక అధికారి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో యూనస్ ఒక పుస్తకాన్ని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పుస్తకంపై కూడా నార్త్ ఈస్ట్ స్టేట్లన్నీ కూడా బంగ్లాదేశ్లో కలిసిపోయినట్లు ఉన్న మ్యాప్ను ఆయన ఆ పుస్తకంపై ముద్రించబడి ఉంది. దాన్ని కెనడియన్ డెలిగేషన్కు ఆ పుస్తకాన్ని గిఫ్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లపై వీళ్ళు కన్నేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతేకాకుండా గతేడాది 2024 డిసెంబర్లో మహ్మద్ యూనస్కు ప్రధాన సలహాదారు అయిన మహ్ఫూజ్ ఆలం సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. నార్త్ ఈస్ట్ స్టేట్లన్నీ కూడా బంగ్లాదేశ్కే చెందుతాయి, భారత్కు అవి ఎంత మాత్రం ఇక భూభాగాలు కాబోవు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లపై వీళ్ళు కన్నేయడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బంగ్లాదేశ్ మనందరికీ తెలుసు, షేక్ హసీనా అక్కడ అధికారంలో ఉన్నంత వరకు మన దేశంతో చాలా సత్సంబంధాలతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే మహ్మద్ యూనస్ దొడ్డిదారిన షేక్ హసీనాను గద్దె దింపి 2024 ఆగస్టులో అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఆ దేశం మనకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేసింది. మహ్మద్ యూనస్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన అమెరికాకు సంబంధించిన డీప్ స్టేట్ క్రియేట్ చేసిన ఒక పప్పెట్ లాంటి వాడు. అంతేకాకుండా చైనా కమ్యూనిస్టులకు ఆయన ఒక కీలు బొమ్మలాగానే పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి మహ్మద్ యూనస్ ఇప్పుడు చైనాకు అనుకూలంగా మన దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నట్లే తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్లోని లాల్మోనిర్హాట్ అనే ఒక ఎయిర్ బేస్ను పునర్నిర్మాణం చేయడానికి చైనాను సైతం ఆహ్వానించింది. ఈ లాల్మోనిర్హాట్ బేస్ అనేది మన ఇండియాకు సంబంధించిన చికెన్ నెక్ కారిడార్కు చాలా దగ్గరలో ఉంటుంది. ఈ చికెన్ నెక్ కారిడార్ వల్ల మాత్రమే మన ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సరైన మార్గం ఉంటుంది. అది తప్ప మిగిలిన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బంగ్లాదేశ్ లేకుండా ఆ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి సాధ్యం కాదు. ఈ చికెన్ నెక్ కారిడార్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇది జస్ట్ 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇంత చిన్న స్ట్రెచ్లో నుంచే మన రోడ్డు, రైలు ఇలాంటి మార్గాలన్నీ ఈ స్ట్రెచ్ నుంచే వెళ్ళిపోతాయి. దీన్ని కనుక బ్లాక్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. గతంలో 2019లో జరిగిన సిఏఏ అల్లర్లలో సైతం షర్జీల్ ఇమాం లాంటి వాళ్ళు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. మనం కనుక ఈ చికెన్ నెక్ను బ్లాక్ చేస్తే భారత ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది అనే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో ఈ చికెన్ నెక్ కారిడార్ అనేది మన దేశానికి చాలా వ్యూహాత్మక ప్రాంతం. అలాంటి ప్రాంతంపై బంగ్లాదేశ్ ఇప్పుడు కన్నేసింది. ఈ లాల్మోనిర్హాట్ కేంద్రంగా చైనాను అక్కడ ఉనికిని ఏర్పాటు చేస్తూ దాని నుంచి ఆ ప్రాంతంపై కన్నేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీని అంతటినీ చూసుకుంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ మన భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను
వేరు చేయడానికి పెద్ద కుట్రనే పన్నినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. చైనా ఆడుతున్న ఈ గేమ్లో మహమ్మద్ యూనస్ ఒక పావుగా మాత్రమే ఉపయోగపడుతున్నాడు. ఆ దేశం అనుకుంటే బంగ్లాదేశ్లో తన వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఈ ఈశాన్య రాష్ట్రాలపై కుట్రలకు తెరలేపే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మన భారత్ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా? బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలే మన దేశాన్ని ఎదిరించే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనం ఆ దేశానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మనకు స్పష్టంగా ఒక అవగాహన ఉంది. అందువల్లనే ఆగస్టు 2024లో షేక్ హసీనా గద్దె దిగే సమయంలో మనం హసీనాను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. నిజానికి ఆ దేశంలో అల్లర్లు అనేవి షేక్ హసీనా అధికారిక నివాసానికి దగ్గరలో వచ్చేశారు. అల్లరి మూకలు నివాసం బయట పెద్ద ఎత్తున అల్లర్లు చేస్తూ ఉన్నారు. ఆర్మీ వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అది చివరికి చేదాటిపోయే పరిస్థితికి వచ్చేసింది. దీంతో ఆర్మీ అధికారులు షేక్ హసీనాకు మీరు దేశం విడిచి వెళ్ళిపోండి, అప్పుడు మీ ప్రాణాలైనా కాపాడుకోగలుగుతారు, తర్వాత ఎప్పుడైనా వద్దురు అని చెబితే షేక్ హసీనా దానికి ససేమిరా ఒప్పుకోలేదు. నేను ఈ దేశంలోనే ఉంటాను, ఇక్కడే బతికితే బతుకుతా, లేదంటే ఇక్కడే చచ్చిపోయినా నాకు పర్వాలేదు అనే విధంగా ఆర్మీ అధికారులకు కూడా ఆమె చెప్పిన సందర్భంలో మన ఇండియా నుంచి ఒక అధికారి ఫోన్ చేశారు. ఆ ఫోన్లో మీరు బతికుంటే మాత్రమే బంగ్లాదేశ్ను కాపాడుకోగలరు, మీరు కనుక చనిపోతే ఆ దేశాన్ని భవిష్యత్ తరాలు ఎవ్వరూ కూడా కాపాడుకోలేరు, మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళ చేతిలో ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. సో ఇప్పుడు మీరు కనుక ఇండియాకు వస్తే భవిష్యత్తులో ఎప్పుడోసారి మీరు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది అని మన ఇండియా ఆమెకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. ఆ మెసేజ్ చెప్పడం వల్ల మాత్రమే సరిగ్గా అల్లరి మూకలు భవనంలోకి చొరబడేందుకు గంట ముందే ఆమెను మన రఫేల్ యుద్ధ విమానాలను పంపి మరి అక్కడి నుంచి మన దేశానికి తీసుకువచ్చాం. ఇప్పుడు అదే షేక్ హసీనాను ఉపయోగించుకుని మళ్ళీ భవిష్యత్తులో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మన భారతదేశం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మన ఇంటెలిజెన్స్ విభాగమైన రా అధికారులు బంగ్లాదేశ్లోని ఢాకా వీధుల్లో ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను అంచనా వేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో అంటే 2026లో మార్చి 6 ఏప్రిల్ ఆ టైంలో ఆ దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మాత్రం బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనకు సొంతంగా పార్టీ లేదు, అంతేకాకుండా ఆ దేశంలోని ఇతర పార్టీలు మహమ్మద్ యూనస్ను ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. దీంతోపాటు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ కూడా ఆయన నేతృత్వాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. కాబట్టి సరిగ్గా ఎన్నికలు జరిగేంత వరకే ఆయన అధికారంలో ఉంటారు. ఆ తర్వాత ఆ దేశంలో ఇప్పటికీ కూడా అవామీ లీగ్ పార్టీ, షేక్ హసీనా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీపై బ్యాన్ విధించినా కూడా ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ వీధుల్లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే షేక్ హసీనాకు కోర్టు ఉరిశిక్ష ప్రకటిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు సైతం చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే అవామీ లీగ్ పార్టీకి కూడా అక్కడ ఎక్కడా మాత్రం బలం తగ్గలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో భవిష్యత్తులో ఎన్నికలు గనుక జరిగితే అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలంతా కూడా సొంతంగా నామినేషన్లు వేసి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందితే ఖచ్చితంగా షేక్ హసీనా ఆ దేశానికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే కనుక జరిగితే మహమ్మద్ యూనస్ ఆ దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ దేశం సురక్షితంగా అండ్ మన ఇండియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ థ్రెట్ రాకుండా చేయడంలో మన ఇండియా విజయం సాధించినట్లే చెప్పుకోవచ్చు. మరి ఆ టైం చాలా త్వరగా రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.